తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. 2025-26 వార్షిక సంవత్సరంలో 13,95,00,000 లడ్డూ ప్రసాదాలను విక్రయించింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాల తయారీపై ఆసక్తికర అంశాలు ఒక్కసారి చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు కనీసం ఒక్క లడ్డూ ప్రసాదమైనా తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ లడ్డూలను తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంచి ఆనందిస్తారు. ఇంత ప్రశస్తమైన లడ్డూను 1790 నుంచి 1840 మధ్య నైవేద్యంగా సమర్పించడం ప్రారంభమైనట్లు టీటీడీ రికార్డుల్లో ఉంది. మరాఠారాజు రాఘోజీ హయాంలో స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. శ్రీవారి ఆలయంలో 1996 మార్చి 19కి పూర్వం ప్రసాదాలను మిరాసీదారులే తయారు చేసేవారు. 51 లడ్డూలను తయారు చేస్తే మిరాసీదారులకు 2 లడ్డూలు ఉచితంగా ఇచ్చేవారు. మిగిలిన 49 లడ్డూలను భక్తులకు విక్రయించేది టీటీడీ. 1996లో మిరాసీ వ్యవస్థను రద్దు చేయడంతో లడ్డూ ప్రసాదాల తయారీ బాధ్యత కూడా టీటీడీ చూడడం మొదలైంది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో లడ్డూ ప్రసాదాల కోసం డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో లడ్డూ తయారీని కూడా పెంచవలసిన పరిస్థితి ఏర్పడడంతో 2006 నుంచి అవుట్సోర్సింగ్ విధానంలో పోటు కార్మికులను నియమించడం ప్రారంభించింది టీటీడీ. దీంతో ప్రస్తుతం లడ్డూ ప్రసాదాల తయారీకి 700 మంది పోటు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. 2006కు ముందు వరకు శ్రీవారి ఆలయంలోని పోటులోనే లడ్డూ ప్రసాదాలను తయారు చేసేది టీటీడీ. రోజువారీగా 1,00,000 లడ్డూలు మాత్రమే తయారవుతూ ఉండగా అంతకుమించి భక్తులు స్వామివారి లడ్డూ ప్రసాదాలను కోరుకుంటూ ఉండడంతో విక్రయాలకు తయారీకి మధ్య గ్యాప్ ఏర్పడింది. దీంతో లడ్డూ ప్రసాదం కోసం భక్తులు దళారులను ఆశ్రయించడం, ఎక్కువ మొత్తంలో నగదు పెట్టి లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేయడం, లడ్డూ ప్రసాదాల కోసం సిఫార్సులు చేయించుకోవడం వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. వీటికి చెక్ పెట్టేందుకంటూ టీటీడీ 2006లో శ్రీవారి ఆలయం వెలుపల అదనపు బూందీ పోటును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నిత్యం 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది టీటీడీ. మరోవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. 2014-15 సంవత్సరంలో 9 కోట్లుగా ఉన్న లడ్డూ ప్రసాదాల విక్రయాలు ఈ వార్షిక సంవత్సరంలో 13,95,00,000కు చేరుకుంది. భక్తులకు రుచికరమైన, నాణ్యమైన లడ్డూ ప్రసాదం అందించేందుకు టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించే ముడిసరుకుల నాణ్యతను కూడా అమాంతం పెంచింది టీటీడీ. లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించే 9 పదార్థాల నాణ్యతను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయించారు అదనపు ఈవో.